ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన క్రీస్తు వారి పేరట మీ అందరికి నా వందనాలు. ఈ అవకాశాన్ని దయచేసిన కన్న తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులకు అందరికీ కూడా క్రీస్తు వారి పేరట వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతిని బైబిల్లో నుంచి నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు కూడా వినని ఎప్పుడు కూడా ఆలోచించని సంగతులు బైబిల్లో మనకి చాలా విషయాలు నేర్పించింది. బైబిల్ మనకి చాలా విషయాలు నేర్పించింది. మనము నేర్చుకోవటానికి ఇష్టపడటం లేదు, నేర్చుకోవటానికి ప్రయత్నం చేయటం లేదు. అందుకే ఈ భూమి మీద మనిషిని ప్రోత్సహించటానికి కానీ, మనిషిని ఒక మంచి మార్గంలో నడిపించటానికి కానీ దేవుడు ఒక మంచి పుస్తకాన్ని మనకి దయచేసినట్లుగా మనకు కనిపిస్తుంది. అందుకే ఈరోజు నేను మాట్లాడుతున్న ప్రతి విషయాన్ని కూడా బైబిల్లో మీరు చూడాలి, బైబిల్లో నుంచి నేర్చుకోవాలి. బయట నుంచి మాట్లాడటం కంటే బైబిల్లో నుంచి మాట్లాడితేనే మనకి ఎక్కువగా అర్థమవుతుంటుంది. అందుకే ఈరోజు ఒక మంచి పాఠాన్ని సమాజానికి తీసుకురావాలి, ఒక మంచి పాఠాన్ని, ఒక మంచి అంశాన్ని సమాజానికి నేర్పించాలని ఒక ఆలోచనతో ఈరోజు ఈ మాటలు చెప్పటం జరుగుతుంది. అందుకే ఈ మాటలు కాస్త మీరు మనసు పెట్టి ఆలోచిస్తే, ఈ మాటలు కాస్త మనసు పెట్టి ధ్యానిస్తే, ఇది ఎవరి గురించో కాదు ప్రియులారా, ఇది మన గురించే. మన జీవితంలో జరుగుబోయే ప్రతి సన్నివేశం కూడా నేను కొన్ని చెప్పకపోయినా మీరు ఆలోచించుకోవాలి అని నేను సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. నేను కొన్ని మర్చిపోయినా మీ మెదడులో కంప్లీట్గా అన్నీ కూడా గుర్తుకు రావాలి. ఎందుకంటే ఈరోజు టాపిక్ అలాంటిది కాబట్టి. అసలు ఏంటి టాపిక్ అంటున్నారా? అసలు వాక్యం మనం చదువుకుంటూ వాక్యము నేర్చుకుంటూ వెళుతున్నప్పుడు ఆ పాఠంలో ఉంటున్న భావము మనకే అర్థమవుతుంది ప్రియులారా. ముందుగా పాఠం చెప్పటం కంటే పాఠాన్ని నేను వివరిస్తున్నప్పుడు మీకే ఇంకా బాగా అర్థమవుతుంది, మీకే బాగా అర్థమవుతుంది. అందుకే పాఠాన్ని కాస్త మనము నెమ్మదిగా ఆలోచించగలిగితే, నిజంగా దేవుడు మనకి ముందుగా ఎన్ని హెచ్చరికలు జారీ చేశాడు, ఎన్ని హెచ్చరికలు చేశాడు, ఇప్పటిదాకా మనకు అర్థం కావటం లేదు ప్రియులారా. అందుకే బైబిల్ గ్రంథంలో నుంచి ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని ముందు పెట్టుకొని ఈరోజు మనం ఆలోచిద్దాం. భూమి మీద మన రాక జరిగింది. భూమి మీద మన రాక జరిగినప్పుడు మనము కేవలము జ్ఞానము లేని వాళ్ళము, పసిబాలురము, ప్రపంచము తెలియని, ప్రపంచము ఎరగని దశలో నుండి అంచెలంచెలుగా మనం ఎదుగుతున్నాం. అంచెలంచెలుగా ఎదుగుతున్న మన జీవితంలోకి ఎందరో వస్తారు ప్రియులారా, ఎందరో వస్తారు. ఒంటరిగా వచ్చిన మన జీవితంలో, ఒంటరిగా వచ్చిన నీవు నేను, ఈ సమాజంలోకి ఒంటరిగా వచ్చిన నీకు నాకు ఎంతమంది స్నేహితులు, ఎంతమంది బంధువులు, ఎంతమంది అన్నదమ్ములు, ఎంతమంది అక్క చెల్లెండ్లు, అత్త మామ, భార్య తరపు నుంచి బంధువులు, భర్త తరపు నుంచి బంధువులు. ఇదంతా చూస్తుంటే నిజంగా ఒంటరిగా వచ్చిన మనకి ఇన్ని సంబంధాలేంటి, ఇంతమంది చుట్టాలేంటి అని అనిపిస్తుంటుంది. ఇంతమంది చుట్టాలేంటి, ఇంత బలగం ఏంటి, ఇంతమంది బంధువులేంటి, ఒంటరిగా వచ్చిన నాకు ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు అని ఒక్కొక్కసారి విచిత్రంగా ఉంటుంది. జీవితం విచిత్రంగా ఉంటుంది. అన్న వదినమ్మ తరపు నుంచి బంధువులు, మరదాలు తరపు నుంచి బంధువులు, మరి అమ్మ తాలూకు బంధువులు, నాన్న తాలూకు బంధువులు, చిన్నాయన తాలూకు బంధువులు, పెదనాయన తాలూకు బంధువులు,
అత్తగారి తరపున బంధువులు, ఈ బంధు బలగాన్ని చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంటుంది. ఒంటరిగా వచ్చిన నాకు ఎంత బలగం ఏర్పడిందేంటి అని నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది ప్రియులారా, చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది. ఏంటి ఇలా ఆశ్చర్యం వేస్తూ ఒకరోజు నీ వివాహం అనేది ఫిక్స్ అయిపోతుంటుంది. ఏంటి వివాహము ఫిక్స్ అయిపోతుంటుంది. వివాహము ఫిక్స్ అయిపోతున్నప్పుడు నిజంగా వివాహము గురించి బైబిల్లో ఎంత చక్కగా వ్రాయబడిందో ఒక్కసారి ఆ మాటను చదువుకొని మనం ముందుకెళ్దాం. ఇబ్రీలు రాసిన పత్రిక వివాహము గురించి గ్రంథకర్త పత్రికలో ఏమి రాస్తున్నాడో చదువుకొని, ఎంతమంది బలగం ఏర్పడ్డారు, ఎంతోమంది బంధువులు ఏర్పడ్డారు, ఎంతమంది చుట్టాలు, ఫ్రెండ్స్ అందరూ కూడా, అక్క తరపున ఫ్రెండ్స్, చెల్లి తరపున ఫ్రెండ్స్, అమ్మ తరపున ఫ్రెండ్స్, ఎంతమంది మధ్యలో ఒకరోజు నీ వివాహము ఏర్పడుతుంది, నీ వివాహము ఫిక్స్ అయిపోతుంది. 13వ అధ్యాయం ఇబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము ఒక అద్భుతమైన మాట, 4వ వచనం. ఇబ్రీలు రాసిన పత్రిక గ్రంథకర్త ఇబ్రీలకి పత్రిక రాస్తూ వివాహము గురించి ఒక మంచి సందర్భాన్ని లేవనెత్తాడు. ఈరోజు మనం ఆలోచిద్దాం. 13వ అధ్యాయము 4వ వచనం, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. వివాహము అన్ని విషయములలో, అన్ని విషయాలలో ఘనమైనదంట. అంత ఘనమైనదా? అవును, అంత ఘనమైనది. నీ వివాహము రోజు నీవు కోరుకుంటున్నది ఏంటో తెలుసా? అందరూ రావాలి, నా వివాహానికి అందరూ రావాలి. అమ్మ తరపున బంధువులు రావాలి, నాన్న తరపున బంధువులు రావాలి, అన్నయ్య తరపున వదిన తరపున బంధువులు రావాలి, మర్దల తరపున బంధువులు రావాలి, అందరూ చిన్నాయన తరపున బంధువులు రావాలి, పెద్దనాయన తరపున బంధువులు రావాలి, స్నేహితులు రావాలి. అబ్బబ్బబ్బ, ఇదంతా ఆడంబరాలు చూస్తుంటే నిజంగా వివాహము ఘనమైనదిగా కనిపించటం లేదు. వివాహము ఘనమైనదిగా కనిపిస్తుంది. ఒకవైపు ఎన్నో ఆడంబరాలు, ఒకవైపు ఎంతో సంతోషము, ఒకవైపు ఎంతో ఆనందము, ఒకవైపు ఎంతో ఉల్లాసము. ఇంటి నిండా బంధువులే, ఇంటి నిండా చుట్టాలే, ఇంటి నిండా వంటలే, ఇంటి నిండా బట్టలే. చూసారా? వివాహపు కార్యక్రమపు రోజు, వివాహము కార్యక్రమాలు రోజు, వివాహపు దినము మన ఇంట్లో జరుగుతున్న సందడి అంతా ఇంత కాదు ప్రియులారా. ఎంత సందడి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ముందు తర్వాత చెప్పబోయే విషయం మరి మీకు బాగా అర్థం అవ్వాలి. తర్వాత చెప్పబోయే విషయం అర్థం కావాలి అంటే ముందు వివాహములో జరుగుతున్న మరి కార్యక్రమాల గురించి మనం అన్నీ ఒక్కొక్కటి నేర్చుకోవాలి. అమ్మాయి తరపు నుంచి ఆనందం, అబ్బాయి తరపు నుంచి ఆనందం, అమ్మాయి తరపు నుంచి బట్టలు, అబ్బాయి తరపు నుంచి బట్టలు, అమ్మాయి బంధువులు, అబ్బాయి బంధువులు, వాళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళ తల్లిదండ్రులు ఎంత ఆనందముతో ఉంటారు మీరు ఒక్కసారి ఆలోచించండి. వివాహము రోజు, వివాహము అన్ని విషయాలలో ఘనమైనది. ఒకరోజు అమ్మాయిని తీసుకొచ్చి వివాహం జరుగుతుంటుంది. అమ్మాయిని తీసుకురాగానే ఈ ఇంటి వాళ్ళు, ఆ ఇంటి వాళ్ళు, ఇరుగురు బంధువులు ఎంత ఆనందంగా ఉంటారు ప్రియులారా, ఎంత ఆనందంగా ఉంటారు. ఆ పెళ్ళి కూతురు వచ్చిందా, పెళ్ళి కొడుకు వచ్చాడా, బట్టలు వచ్చాయా, బంధువులు వచ్చారా? ఏమండి, ఇన్న ఆడంబరాలు. ఆ అమ్మాయికి గాజులు తీసుకొచ్చారా, అమ్మాయికి బట్టలు తీసుకొచ్చారా, అమ్మాయికి మరి తాళిబొట్టు తీసుకొచ్చారా, అమ్మాయికి పూలు తీసుకొచ్చారా, మరి అబ్బాయికి డ్రెస్ తీసుకొచ్చారా, అబ్బాయికి అన్ని విధాలుగా రెడీ అయ్యారా, అన్ని విధాలుగా రెడీ చేశారా, అబ్బాయికి బట్టలు తీసుకొచ్చారా, టై కట్టారా, షూట్ కట్టారా, బూట్లు వేసారా? ఇన్ని రకాలుగా వివాహములు సిద్ధపడుతుంటారు, ఇన్ని రకాలుగా వివాహములు సిద్ధపడుతుంటారు. ఒక్కసారి ఆలోచించండి. ఏంటి, పెళ్ళైన వారు మరొక్కసారి పెళ్ళి రోజు గురించి మీరు ఆలోచించండి. నా పెళ్ళి ఎంత ఘనంగా జరిగిండొచ్చు,
పెళ్ళైన వారు మరొక్క రోజు మీ వెనక ఆలోచనలు, మరొక్కసారి వెనకెళ్ళండి. మీ ఆలోచనలు తీసుకొని వెనకెళ్ళిపోండి మీ వివాహ దినం రోజుకి. ఆ రోజు మీకు ఎంత సందడిగా ఉంటుంది, ఎంత సందడిగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత సంతోషమైన వాతావరణం ఆ రోజుల్లో మీకు కనిపిస్తుంటుంది. అవునా కాదు చెప్పండి కదా? అమ్మాయికి గాజులు తెచ్చారా, అమ్మాయికి ముత్తు తెచ్చారా, అమ్మాయికి తాళి తెచ్చారా, అమ్మాయికి మెరవని చీర తెచ్చారా, అమ్మాయికి చీర తెచ్చారా? ఇవన్నీ చూస్తుంటే నిజంగా వివాహము రోజు జరుగుతున్న అంత ఆనందం కాదు, పట్టలేనంత ఆనందం. బంధువులు వచ్చారా, వాళ్ళు భోజనం చేశారా, వీళ్ళు భోజనం చేశారా, అయ్యా రండి, పలకరింపులు, స్వాగతింపులు, ఎన్ని ఆడంబరాలు, ఎంత సంతోషం, ఎంత ఆనందం. వివాహము అన్ని విషయాలలో ఘనమైనది, వివాహము అన్ని విషయాలలో ఘనమైనది. బంధువులకు ఫోన్ చేయటం, చుట్టాలకు ఫోన్ చేయటం, వెడ్డింగ్ కార్డులు కొట్టించటం, కారు రెడీ అయిందా, పూలు రెడీ అయ్యాయా, పూలోడికి చెప్పండి, మరి సెంటులోడికి చెప్పండి, పటాకడి వాళ్ళకి చెప్పండి. అందరినీ సమకూరుస్తాం, అందరినీ గుర్తు చేసుకుంటాం. పూలు వాడొచ్చాడా, స్టేజ్ వాడొచ్చాడా, బ్యాండ్ వాడొచ్చాడా, డీజే వాడొచ్చాడా. ఏంటండి ఇది? వివాహం అండి, వివాహం. మొదటి వివాహం. ఇదంతా ఏమనుకుంటున్నారు? మొదటి వివాహము టైంలో, మొదటి వివాహం అప్పుడు ఎంత సందడి, ఎంత ఆనందము, ఎంత పలకరింపులు, ఎంత స్వాగతింపులు, ఎంతమంది చుట్టాలు, ఎంతమంది బంధువులు, ఎంతమంది స్నేహితులు, వీళ్ళందరి మధ్య ఇదే వివాహం, మొదటి వివాహము. అన్నేంటి మొదటి వివాహం అంటున్నాడు అనుకుంటున్నారు? అవును ప్రియులారా, ఇది మొదటి వివాహము. మొదటి వివాహములో అంత ఆనందమే. కట్న కానుకల దగ్గర మొదలుకొని, అమ్మాయి చుట్టాల దగ్గర మొదలుకొని, అన్నిటి దగ్గర అంత ఆనందమే. పువ్వులోడు వచ్చాడా, కారు ఏర్పాటయిందా, కారుకి డెకరేషన్ చేశారా? ఏంటి వివాహం రోజు మీరు ఆలోచించండి. పెళ్ళ కూతురు రెడీ అవుతుందా, అమ్మాయి రెడీ అవుతుందా, అబ్బాయి రెడీ అవుతున్నాడా? అవును, ఇద్దరు రెడీ అవుతున్నారు. అయితే మరి వచ్చేయండి. ఎందుకు వచ్చేస్తున్నారు? వచ్చేసిన తర్వాత వివాహము జరుగుతుంటే అదొక్క సందడి. చర్చిలోకి వెళ్ళగానే, పెళ్లి పీటల మీదకి వెళ్ళగానే అదొక సందడి. ఎంత సందడి అంటే బంధువులందరి మధ్య, చుట్టాలందరి మధ్య, స్నేహితుల మధ్య, అమ్మాయి తరపున బంధువులు, అబ్బాయి తరపున బంధువులు, అమ్మ తరపున బంధువులు, నాన్న తరపున బంధువులు, అందరి బంధువులు మధ్య నీ వివాహము జరుగుతుంటే అబ్బబ్బబ్బా, ఎంత ఆనందము, ఎంత సంతోషము, ఎంత సందడి. కొత్త బట్టలు, కొత్త ఫేసులు, కొత్త నవ్వులు, కొత్త చూపులు. ఇది మొదటి వివాహము రోజు. ఫోటోగ్రాఫరు అమ్మ ఇటు తిరుగు, అన్న ఇటు తిరుగు, ఇటు చూడు, అటు చూడు, ఇటు చూడు, అటు చూడు, ఇదిగో ఈ యాంగిల్లో నిలబడు, ఇదిగో ఈ యాంగిల్లో నిలబడు, ఒకరి మీద ఒకరు చేయి వేసుకోండి, ఇద్దరు నవ్వుకోండి, ఇద్దరు నవ్వండి, ఒక కూల్ డ్రింక్లో ఈ 2 స్ట్రావులు పెట్టి తాగండి. ఇది మొదటి వివాహపు సందడి. ఎంత సందడి మొదటి వివాహములో. వివాహము అన్ని విషయాలలో ఘనమైనది. మొదటి వివాహములో అన్ని విషయాలు అన్ని ఘనంగా ఉంటాయి, అన్ని సంతోషంగా ఉంటాయి, అన్ని సందడిగా ఉంటాయి. ఫోటోగ్రాఫర్ మొదలుకొని ఫోజులు ఇచ్చేంత వరకు, డ్రెస్సు వాడు మొదలుకొని డ్రెస్సు వేసేంత వరకు, పువ్వులు వాడు మొదలుకొని పువ్వులు పెట్టుకునేంత వరకు అన్ని విషయాలలో వివాహము ఘనముగా, ఆనందముగా, సందడిగా, సల్లగా సాగుతుంటుంది ప్రియులారా. ఇది మొదటి వివాహము. వివాహము అన్ని విషయాలలో ఘనమైనది. అందరూ వస్తారు ప్రియులారా. పెళ్ళి కనగానే పిలిచినవాడు, పిలువనోడు, స్నేహితులు, చుట్టాలు, బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళు, ఊరంతా కలుస్తుంది. ఆ రోజు ఊరంతా కలుస్తుంది. ఆ రోజు ఊర్లో ఉన్న వాళ్ళకు కూడా పనికి వెళ్ళటం లేదు. ఎందుకంటే ఫలానా ఆయన పెళ్ళండి. ఈరోజు ఎందుకు పనికి వెళ్ళలేదంటే ఫలానా ఆయన పెళ్ళండి కదా. మన ఇంట్లో పెళ్ళైపోతే ఊరంతా సందడితో, ఊరంతా ఇంటి దగ్గర, ఊరంతా ఆనందంగా
ఎందుకంటే మన వివాహం జరగబోతుంది కాబట్టి. ఒక తరపున అమ్మాయి రెడీ అవుతుంటుంది, ఒక తరపున అబ్బాయి రెడీ అవుతుంటాడు, ఒక పక్కన బంధువులు సిద్ధపడుతుంటారు, ఒక పక్క అన్ని విధాలుగా ఇరువురు వర్గాలు, ఇరువురు రాష్ట్రాలు వాళ్ళు, ఇరువురు ఊర్లు వాళ్ళందరూ కూడా ఆనందంగా ఆ బస్ రెడీ అయిందా, కార్ రెడీ అయిందా, ట్రాక్టర్ రెడీ అయిందా, ఎద్దుల బండి రెడీ అయిందా అని వివాహము జరుగుతుంటుంది. వివాహానికి సందడి ప్రియులారు. అదంతా మొదటి వివాహం. పెళ్లి చేసుకుంటున్నప్పుడు, తాళిబొట్టు కట్టుతున్నప్పుడు ఎంత సందడి. ఆ తాళిబొట్టు అందరూ చూడండి. ఉంగరాలు వేస్తున్నప్పుడు ఇదిగో అందరూ చూడండి. ఉంగరాలు వేస్తున్నప్పుడు, తాళిబొట్టు కట్టుతున్నప్పుడు, పువ్వు మాలలు వేస్తున్నప్పుడు అదంతా చూస్తుంటే ఆనందంగా అనిపిస్తుంటుంది, ఆశ్చర్యం వేస్తుంటుంది. ఏంటి వివాహానికి ఇంత సంబరమా, ఇంత సందడేనా, ఇంత ఆనందమా కదండి. వివాహం చేసుకుంటున్న వాళ్ళకి తెలిసిపోతుంది, వివాహం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, వివాహం చేసుకోబోతున్న వాళ్ళు కూడా సిద్ధపడుతుంటారు. నేను డీజే వాడికి చెప్పాలి, బ్యాండ్ వాడికి చెప్పాలి, డ్రెస్ వాడికి చెప్పాలి, ఫోటోగ్రాఫర్స్ చెప్పాలి, పువ్వులు వాడికి చెప్పాలి, టెంట్ వాడికి చెప్పాలి, వంట వాడికి చెప్పాలి, మసాలా వాడికి చెప్పాలి, కూరగాయలు వాడికి చెప్పాలి. ఇంత ఆడంబరాలతో, ఇంత సందడితో వివాహము జరుగుతున్నప్పుడు ఏ ఒక్కరు ముఖములో అంత ఆనందమే, అంత ఉల్లాసమే, అంత సందడే, అంత నవ్వులే. నీ డ్రెస్ బాగుంది, నా డ్రెస్ బాగుంది, నీ డ్రెస్ బాగుంది, ఎక్కడ కుట్టించావు, పలానా వాడి దగ్గర, చీర ఎక్కడ కొన్నావు, పలానా దుకాణంలో, పూలు ఎక్కడ కొన్నావు, పలానా దుకాణంలో. వివాహపు సందడి, వివాహపు ఆనందం. వివాహము అన్ని విషయాలలో ఘనమైనది. బంధువులు వచ్చారా, అక్కొచ్చిందా, తమ్ముడు వచ్చాడా, చిన్నక్కొచ్చిందా, పెద్దక్కొచ్చిందా, అందరూ వచ్చారు. అందరికి కబురు పంపారా, అందరికి ఇన్విటేషన్ ఇచ్చారా, అందరికి కార్డులు పంపారా, ఎవరైనా మర్చిపోయారు చూడండి. ఎందుకంటే పిలవకపోతే ప్రాబ్లం, పిలవకపోతే వాడు ముయ్యి ఎంత పెట్టాడు, వాడు ఇంత పెట్టాడు, మనకి నా పెళ్ళిళ్ళు ఎంత పెట్టాడు, అన్న పెళ్ళిళ్ళు ఎంత పెట్టాడు, తమ్ముడు పెళ్ళిళ్ళు ఎంత పెట్టాడు, అక్క పెళ్ళిళ్ళు ఎంత కానుక పెట్టాడు. వాళ్ళందరికి ఒక్కసారి ఇన్వైట్ చేయండి, వాళ్ళందరిని ఒక్కసారి పిలవండి, మన పెళ్ళికి కూడా వాళ్ళందరూ రావాలి, మనం వెళ్ళాం కదా వాళ్ళకు కూడా రావాలి అని నిజంగా అందరినీ ఒక్కరిని మర్చిపోకుండా ఇన్వైట్ చేస్తారు. ఒక్కరిని మర్చిపోరు, అందరికీ కార్డులు పంపిస్తారు. ఆ రోజు 100 అయినా, 200 అయినా, 300 అయినా, 400, 500, 1000 కార్డులైనా పర్వాలేదు, అందరికి అందాలి కార్డులు, అందరికి అందాలి. ఎందుకంటే నా వివాహం, మొదటిసారి చేసుకుంటున్న వివాహం, మొదటిసారి జరుగుతున్న వివాహం, ఫస్ట్ మ్యారేజ్, మొదటిసారి చేసుకుంటున్న ఈ వివాహానికి అందరూ రావాలి అని ఒక అబ్బాయి ఆశపడతాడు, ఒక అమ్మాయి ఆశపడుతుంది. అవునా కాదు? మీరు చెప్పండి. ఈ వివాహం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? ఈ వివాహములో ఉంటున్న ప్రతి సన్నివేశాన్ని మీరు ఆలోచించండి. వివాహము జరుగుతున్న ప్రతి సన్నివేశాన్ని ఆలోచించండి. పెళ్ళైపోయింది, చర్చలో పెళ్ళైపోయిన తర్వాత అందరూ ఇంటికి వస్తారు. ఎలా వస్తారు తెలుసా? డీజేతో వస్తారు, బ్యాండ్తో వస్తాడు, తప్పులతో వస్తారు, తాసులతో వస్తారు, ఆడంబరాలతో ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత వివాహ సంప్రదాయబద్ధంగా ఇంట్లోకి వెళ్ళటానికంటూ ముందు చాలా విలేజెస్లో జరుగుతున్న సంప్రదాయబద్ధం. విలేజ్ల్లో చాలా సంవత్సరాలు ఇప్పటికీ జరుగుతుంది. విలేజ్ల్లో పెళ్ళైన తర్వాత ఇద్దరిని తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టి ఇద్దరికి స్నానం చేయిస్తారు. అందరూ చూస్తుండగా, బంధువులు చూస్తుండగా, చుట్టాలు చూస్తుండగా, ఇరువురు వారు చూస్తుండగా, స్నేహితులు, అమ్మ నాన్నలు, బంధువులు అందరూ చూస్తుండగా, అందరి మధ్యలో ఇద్దరిని కూర్చోబెట్టి
స్నానాలు చేయిస్తారు కదండి. అప్పుడు ఆ చిరునవ్వు, ఆ చిలిపి నవ్వు, ఆ ఆనందము అందరి మధ్యలో వాడొక చెంబు పోయటం, ఈడొక చెంబు పోయటం. ఏంటి వేడి నీళ్ళు ఉన్నాయా, చల్లనీళ్ళు వేయండి, వేడి నీళ్ళు వేయండి, ఎందుకంటే మంచి సబ్బుతో రుద్దండి. ఎంత ఆనందం అండి. అందరి మధ్య ఇద్దరు కూర్చొని అలా స్నానం చేస్తుంటారు ప్రియులారా, అలా స్నానం చేస్తుంటారు. అది మొదటి వివాహపు స్థానం, అది మొదటి వివాహ స్నానం. మొదటి వివాహ స్నానము అందరి మధ్యలో జరుగుతుంది, అందరి ముందు జరుగుతుంది, ఆనందముతో జరుగుతుంది, ఆనందంతో. అప్పుడు పెళ్ళు కొడుకు నవ్వు, పెళ్ళు కూతురు నవ్వు, ఇద్దరు చిరునవ్వులు ఒకరినొకరు చూసుకుంటూ చిరునవ్వుతో ఉంటారు, చిరునవ్వుతో స్నానం చేస్తుంటారు, చిరునవ్వుతో సంప్రదాయబద్ధంగా చిరునవ్వుతో స్నానం చేస్తారు. అందరూ చూస్తుంటారు. అందరి ముఖ కవలికలు ఎలా ఉంటాయి? ఆనందం. అందరి ముఖ కవలికలు ఆనందముతో నిండిపోయి ఉంటారు అందరూ. ఆహా, వివాహం అయిపోయింది, స్నానం అయిపోయింది, ఒక్కటైపోయారు, జంట ఒక్కటైపోయింది అని. ఎందుకంటే ఘనమైన వివాహము, మొదటి వివాహము ఘనమైనది. ఒక మంచి మాట చదువుకుందాం. ఇప్పుడు నుంచి రెండో వివాహానికి మొదలవుతుంది జీవితం. ఇప్పుడు నుండి రెండవ వివాహానికి మొదలవుతుంది. మొదటి వివాహము ఆనందముగా సాగింది, సందడిగా సాగింది, సాఫీగా సాగింది. రెండవ వివాహము ఎలా సాగుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. రెండవ వివాహము, మొదటి వివాహము ఆనందముగా కొనసాగింది, అందరి మధ్యలో కొనసాగింది, బంధువుల మధ్యలో, చుట్టాల మధ్యలో ఆనందముతో, సందడితో కొనసాగింది మొదటి వివాహము. రెండో వివాహము ఎలా ఉంటుందో, రెండో వివాహానికి మనం ముందుకు అడుగేద్దాం. అందుకంటే ముందు ఒకసారి ప్రసంగి గ్రంథం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం ఒక అద్భుతమైన మాట. ప్రసంగి గ్రంథకర్త ఏమని రాస్తున్నాడో, ఎంత అద్భుతమైన మాట రాస్తున్నాడో. నిజంగా ఈ మాట చదివిన తర్వాత వివాహ జీవితం అనేది గుర్తవుతుంది ప్రియులారా, వివాహ జీవితం గుర్తవుతుంది. ఏంటి, మొదటి వివాహము ఇంత ఆడంబరంగా జరిగిందా, మొదటి వివాహం ఇంత సందడిగా జరిగిందా అని ఒక్కసారి మీ వివాహ దినాన్ని గుర్తించుకోండి. ఒకసారి మీ వివాహ దినాన్ని గుర్తించుకోండి. ఆ రోజు మీ చిరునవ్వు, ఆ రోజు మీకు ఉన్న ఆనందం, అబ్బాయిలో కానీ అమ్మాయిలో కానీ ఆ రోజు పట్టలేనంత ఆనందం ఆ రోజు మొదటి వివాహంలో. ఫస్ట్ మ్యారేజ్ కదా. ఎవరికైనా ఏదైనా ఎందుకు రావన్నీ అంటే, పెళ్ళి మళ్ళీ చేసుకుంటామా అన్న, ఒక్కసారి కదా చేసుకుంటున్నది, కానివ్వండి, డబ్బులు పోనివ్వండి, ఏది అవసరమైతే అది తీసుకోరండి, ఎందుకంటే మ్యారేజ్ ఒక్క టైమే కదా చేసుకుంటున్నది అనుకుంటున్నారు. నిజమే, ఒక్క టైమే చేసుకుంటున్నాం, కానీ రెండో వివాహము కూడా జరుగుతుంది. అది మనందరికీ తెలియాలి, మనందరికీ గుర్తుకు రావాలి. ఎందుకంటే మొదటి వివాహం మనకి తెలిసి జరుగుతుంది, రెండవ వివాహము మనకి తెలియకుండా జరుగుతుంది. మొదటి వివాహము అందరి మధ్యలో జరుగుతుంది, రెండో వివాహము కూడా అందరి మధ్యలో జరుగుతుంది. కాస్త మొదటి వివాహములో నీ ఉంటావు, రెండో వివాహములో నీ శవం ఉంటుంది. దానికి రెండో వివాహము జరుగుతుంది. అందుకే ఒక మంచి మాట చదువుకొని ముందుకెళదాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. ప్రతి దానికి సమయము కలదు, పుట్టుటకు చచ్చుటకు ప్రతి దానికి సమయము కలదు. పుట్టటానికైనా, చావటానికైనా, పుట్టటానికైనా, చావటానికైనా ప్రతి దానికొక సమయం ఉంటుందంట. ప్రతి దానికొక సమయం ఉంటుందంట. పుట్టటానికి సమయం ఉంటుంది, చావటానికి సమయం ఉంటుంది, ప్రతి దానికి సమయం ఉంటుంది. కింద వచనములో 3వ వచనములో
రెండవ వచనం, పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దానిని పెరికివేయుటకు, నాటుటకు నాటబడిన దానిని పెరికివేయుటకు. పుట్టటానికి సమయం ఉంది, చావటానికి సమయం ఉంది, నాటటానికి సమయం ఉంది, నాటబడిన దానిని పెరికివేయటానికి సమయం ఉంది. ఇదెందుకు ఆలోచిస్తున్నాం? ఇదెందుకు మనం చెప్పుకుంటున్నాం? ఇదెందుకు మనం ఆలోచిస్తున్నామంటే రెండో వివాహములోకి వెళ్ళటానికంటూ ముందు ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది అని మనకి గుర్తు చేయటానికి. పుట్టటానికి సమయం ఉంటుంది, చావటానికి సమయం ఉంటుంది, పెళ్ళి చేసుకోవటానికి సమయం ఉంటుంది. పెళ్ళి చేసుకున్న తర్వాత ఏం జరుగుతుందో మన జీవితంలో గుర్తు చేయటానికి కూడా ఈ మాట మనకు అవసరంగా ఉంటుంది. కింద మాట ఏమనుంది అక్కడ? ఇంకా 3వ వచనం, చంపుటకును బాగు చేయుటకును పడగొట్టుటకును కట్టుటకును. పడగొట్టుటకును కట్టుటకును. 4వ వచనం, ఏడువుటకును నవ్వుటకును దుఃఖించుటకును నాట్యమాడుటకును. ఏడువుటకును నవ్వుటకును, ఏడువుటకును నవ్వుటకును, ఏడువుటకును నవ్వుటకును. మొదటి వివాహం అంతా కూడా నవ్వారు, మొదటి వివాహం అంతా కూడా సందడి చేశారు, మొదటి వివాహం అందరూ ఆనందించారు. రెండో వివాహం అందరూ ఏడుస్తుంటారు తెలుసా? రెండో వివాహము అందరూ ఏడుస్తుంటారు. రెండో వివాహము జరుగుతున్నప్పుడు అందరూ ఏడుస్తుంటారు. మొదటి వివాహములో ఎంతమంది అయితే హాజరయ్యారో రెండో వివాహములు కూడా అంతమంది వస్తారు, అంతమంది వస్తారు. రెండో వివాహము, మొదటి వివాహము నవ్వుతో ప్రారంభమైతే రెండో వివాహము ఏడుపుతో ప్రారంభమవుతుంది. మొదటి వివాహము ఇన్విటేషన్ అందగానే నవ్వులు, మొదటి ఇన్విటేషన్, మొదటి వివాహపు పత్రిక అందగానే వెళ్ళాలి, సందడి, అందరూ వెళ్ళాలి, ఉండాలి, పెళ్లి చేయాలి, ఘనముగా చేయాలి. మొదటి ఇన్విటేషన్ ఆనందం, హ్యాపీనెస్. రెండో వివాహపు కబురేంటో తెలుసా? చచ్చిపోయాడండి. ఇది ఖబర్, ఇది ఇన్విటేషన్. ఒకరోజు పెళ్ళికి వివాహానికి వచ్చిన నీవు రెండవది చావు కబురు అందగానే ఆ కబురు ఎలా ఉంటుందో తెలుసా? మనసంత సున్నితంగా, మనసంతగా ప్రశాంతంగా, ఆనందంగా ఉండదండి, ప్రశాంతంగా. ఏంటి? దీన మనసు. ఏమంది? ఏడవటకు నవ్వుటకు. మొదటి వివాహములో అందరూ నవ్విన వాళ్ళే. రెండో వివాహం, మొదటి వివాహము ఘనమైనదైతే రెండో వివాహము మేలైనదంట. చూస్తారా? అదే మాట చూడండి, అదే పత్రికలో ప్రసంగి గ్రంథం, ప్రసంగిలో సొలొమోను గారు రాస్తున్నారు. మొదటి వివాహము ఘనమైనది, మొదటి వివాహము అద్భుతమైనది, మొదటి వివాహములో సందడి, మొదటి వివాహములో ఆనందం, మొదటి వివాహములో ఇరువురి కుటుంబాలలో ఆనందం. రెండో వివాహములో ఇరువురి కుటుంబాలలో ఆనందం పోయింది, ఆనందం ఆవిరైపోయింది, ఆనందం కాస్త దూరం అయిపోయింది. అందరిలో ఏడవటం స్టార్ట్ అవుతుంది, ఏడవటం స్టార్ట్ అవుతుంది. 7వ అధ్యాయం ప్రసంగి గారు రాస్తున్న ఈ మాట నిజంగా మన గుండెలను కదిలించే మాట, మనల్ని తిప్పికొట్టే మాట, మన హృదయాలను కదిలించే మాట. ఎంత అద్భుతమైన మాట! మొదటి వివాహము ఘనమైనదైతే రెండో వివాహము ఏమన్నది? మొదటి వచనం, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు.
ఒకని జన్మదినము కంటే నీవు పుట్టినప్పుడు ఏ బంధువులు రాలేదు, నీవు పుట్టినప్పుడు ఏ స్నేహితులు రాలేరు, ఎవ్వరికి నవ్వలేదు. ఆ రోజు ఎవరు? నీ ఇంటి వాళ్ళు మాత్రమే ఆనందించారు. నీవు పుట్టినప్పుడు నీ ఇంటి వాళ్ళు, నీ తల్లిదండ్రులు మాత్రమే ఆనందించారు. నీ వివాహం రోజు అందరూ ఆనందించారు. చూసారా, నీ వివాహం రోజు అందరూ సందడి చేసుకున్నారు. నీ వివాహం రోజు అందరూ భోజనం చేసి వెళ్ళారు. నీ వివాహం రోజు అందరూ నిన్ను పలకరించి వెళ్ళారు. రెండవ వివాహము అందరూ ఏడుస్తుంటారు. మొదటి వివాహానికి రివర్స్ ఏంటో తెలుసా? రెండవ వివాహం. మొదటి వివాహానికి రివర్స్ రెండవ వివాహము. మొదటి వివాహములో అమ్మాయి బట్టలతో రెడవుతుంటుంది, గాజులు వేసుకుంటుంది, ముత్తు పెట్టుకుంటుంది, తాళిబొట్టు పెట్టుకుంటుంది, డ్రెస్సులు వేసుకుంటుంది. కానీ రెండవ వివాహములో గాజులు తీసేస్తుంది, ముత్తు తీసేస్తుంది, తాళిబొట్టు తీసేస్తుంది, పువ్వులు తీసేస్తుంది, బొట్టు చెడిపేసుకుంటుంది, అన్ని బట్టలు విప్పేస్తుంది, ఒక తెల్ల చీర కట్టుకుంటుంది. ఆలోచించండి, రివర్స్ కదా ఇది. మొదటి వివాహములోనూ అంత రెడీగా అవుతుంది, పెళ్ళి కూతురు అమ్మాయి అంత రెడీగా అవుతుంది. రెండవ వివాహం, ఆ రోజు మొదటి వివాహములో ఇద్దరు కలిసి స్నానం చేశారు. రెండవ వివాహములో ఒక్కడికే స్నానం జరుగుతుంది, ఒక్కడికే స్నానం చేయిస్తున్నారు, అది కూడా అందరి మధ్యలో. మొదటి వివాహములో అందరి మధ్యలో ఇద్దరికి స్నానం చేయించారు. రెండవ వివాహములో అందరి మధ్యలో ఒక్కడికే స్నానం చేయిస్తున్నారు అందరి మధ్యలో. అమ్మాయి ఏమో బట్టలు తీసేస్తుంటుంది, తాళిబొట్టు తీసేస్తుంటుంది, గాజులు తీసేస్తుంటుంది, బట్టలు విప్పేస్తుంటుంది, కొత్త బట్టలు విప్పేస్తుంటుంది. ఏమండి, ఆ రోజు జరిగిన ఆడంబరాలు, ఈరోజు జరిగిన ఈ దుఃఖ దినాలు ఒక్కసారి మీరు ఆలోచించండి, అన్ని వ్యతిరేకంగానే ఉంటాయి. ఆ రోజు మంచి కారులో చర్చ్కి వెళ్తావు, ఈరోజు అంబులెన్స్లో శ్మశానానికి వెళ్తావు. ఆ రోజు కారుకి అంత డెకరేషనే, ఈరోజు ఈ అంబులెన్స్లో పోస్ట్ మార్టం జరిగిన తర్వాత అంబులెన్స్లో వైలెన్స్తో వెళుతుంటావు. ఏంటండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినము మేలు అంటున్నాడు. అది మొదటి వివాహము ఘనమైనది అయితే రెండవ వివాహము మేలుకరమైనది. మొదటి వివాహములో అంత సందడి, చుట్టాలు వచ్చారా, బంధువులు వచ్చారా? మొదటి వివాహం రోజు గట్టిగా అరుపులు, రెండో వివాహం రోజు కాస్త అరుపులు తగ్గిపోయాయి. మొదటి వివాహం రోజు వచ్చిన వాళ్ళందరికీ ఇంటి వారి తరపున భోజనాలు, ఇంటి వారి తరపున టీలు, ఇంటి వారి తరపున టిఫిన్లు. రెండవ వివాహము రోజు వచ్చిన వాళ్ళే టిఫిన్ చేయిస్తారు, వచ్చిన వాళ్ళే టీ తాపుతారు, వచ్చిన వాళ్ళే అన్ని సౌకర్యాలు చేస్తారు. ఇది మీరు బాగా గమనించండి. ఈ మాటలు నా మెదడులో వచ్చిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసిందండి. ఈ మాటలు ఆశ్చర్యం వేసాయి. ఏంటి, నిజమే కదా. మొదటి వివాహము మనం ఇన్విటేషన్ పంపుతాము, రెండో వివాహానికి పక్కింటోళ్ళు పంపుతారు తెలుసా. పక్కింటోళ్ళు పంపుతారు, బంధువులు పంపుతారు, స్నేహితులు ఒకరికొకరు చెప్పుకుంటారు, ఒరే మన అన్న చనిపోయాడంటారా, మన తమ్ముడు చనిపోయాడంటారా, మన అక్క చనిపోయిందంటారా. చూసారండి, మొదటి వివాహానికి బ్యాండు డీజేలు, రెండో వివాహానికి ఏముండవు. మొదటి వివాహానికి మంచి పాటలు, కానీ రెండో వివాహానికి పాటలు ఉంటాయి, కానీ ఆ పాటలు ఎలా ఉంటాయి? కాస్త నెమ్మదిగా దుఃఖముతో ఉంటాయి. ఆ రోజు పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు వెనకాల అందరూ నవ్వుకుంటూ వెళుతుంటారు. రెండో వివాహం అప్పుడు అందరూ వెళుతుంటారు, అమ్మాయి వెనకాల ఏడ్చుకుంటూ వెళుతుంటుంది, అబ్బాయి ఏమో అంబులెన్స్లో వెళుతుంటాడు, బంధువులందరూ కూడా అయ్యో పాపం అని వెళుతుంటారు వెనక నుంచి. మొదటి వివాహము ఘనమైనది, అంత ఆనందముగా జరిగితే రెండవ వివాహము
ఏంటి, అమ్మాయి చనిపోయింది అనుకోండి, అమ్మాయికి సింగిల్గా స్నానం చేయిస్తున్నప్పుడు ఇదిగో అబ్బాయికి బట్టలతో రెడీ చేస్తారు. అబ్బాయి చనిపోయాడు అనుకోండి, అబ్బాయి చనిపోయాడు అనుకోండి, ఇదిగో అమ్మాయికి పెళ్ళు అన్నీ విప్పేసి పువ్వులు తీసేస్తారు. ఆ రోజు పువ్వులు తీసేస్తారు, ఎండు గాజులు తీసేస్తారు, ముత్తు తీసేస్తారు. ఒకే ఒక చీర, తెల్ల చీరతో బయటికి బయలుదేరుతుంది. భర్తను చూస్తూ పడి ఏడుస్తూ ఒకరోజు పెళ్లి రోజు అందరి మధ్యలో ఇరువురు ఒకరికొకరు సంతోషంగా స్నానాలు చేశారు కదా. అదే రెండవ వివాహం రోజు మాత్రము అమ్మాయి ఏడుస్తుంటే అబ్బాయికి స్నానం చేయిస్తుంటారు. పెళ్లి రోజు కెమెరా ఉంది, పెళ్లి రోజు కెమెరాలు ఉన్నాయి, పెళ్లి రోజు కూడా మొదటి పెళ్లి రోజు కెమెరాలు ఉన్నాయి. అప్పుడు ఫోజింగ్ ఇచ్చుకున్నారు, నవ్వుకున్నారు. రెండవ పెళ్లి రోజు ఏ ఫోజింగ్ లేదండి, ఉన్న శవానికే ఫోటోలు. పెళ్లి రోజులు పువ్వుల దండలు, మొదటి వివాహం రోజు ఎన్నో పువ్వుల దండలు, ఎన్నో సెంటులు. రెండో పెళ్లి రోజు కూడా సెంటులు ఉంటాయి, పువ్వులు ఉంటాయి, కానీ అవి మాత్రం ఒకే దగ్గర ఉంటాయి. మొదటి వివాహం అప్పుడు పువ్వులు ఉంటాయి, రెండో వివాహం అప్పుడు కూడా పువ్వులు ఉంటాయి. మొదటి వివాహం రోజు పువ్వులన్నీ కూడా ఇంటి వాళ్ళు తెస్తే, రెండో వివాహం అప్పుడు పువ్వులన్నీ బయట వాళ్ళు తీసుకొస్తుంటారు. ఏంటండి మన జీవితంలో జరుగుతున్నది? ఒక్కసారి మీరు ఆలోచించండి. రెండవ వివాహము అని అందుకే దీనికి టైటిల్ ఇచ్చాను నేను. రెండవ వివాహం. మొదటి వివాహము ఘనమైనది, ఆడంబరాలతో ఆనందముతో జరుగుతుంటే, రెండవ వివాహము దుఃఖముతో, కన్నీళ్లతో, బాధతో, రోదనతో జరుగుతుంది ప్రియులారా. రెండో వివాహం చివరికి శవాన్ని శ్మశానం వరకు తీసుకెళ్ళి శవ సంప్రదాయాలు చేస్తుంటారు. శవ సంప్రదాయాలు అంటారు వీటిని. శవానికి సంప్రదాయాలు జరుగుతుంటాయి. మొదటి వివాహం రోజు చర్చిలో కానీ, ఇంటి ముందు కానీ, స్టేజ్ మీద కానీ ఫోటోలకి ఫోజులు, ఇలా కాదు ఇలా నిలబడాలి, ఇలా పెట్టాలి. అదే చచ్చిపోయిన తర్వాత శవాన్ని తీసుకెళ్ళి ఆ గొయ్యిలో పెడుతున్నప్పుడు, ఆ సమాధిలో పెడుతున్నప్పుడు అక్కడ కూడా ఫోజు. అటు కాదు ఇటు పెట్టండి, తలకాయ ఇక్కడ పెట్టండి, కాళ్ళు అక్కడ పెట్టండి. పెట్టే జాగ్రత్త. ఆ రోజు అమ్మాయి జాగ్రత్త, ఈరోజు పెట్టే జాగ్రత్త. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే మొదటి వివాహము మన కళ్ళు ముందు జరుగుతుంది, రెండవ వివాహము మనకి తెలియకుండానే జరుగుతుంది. అందుకే ఒక్కసారి ఆలోచించండి. ఏమనుంది? ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినము మేలు, విందు జరుగుచున్న ఇంటికి వెళ్ళటము కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్ళండి. ఎక్కడైనా ఎవరైనా చచ్చిపోయారా? అలాంటి వాళ్ళ ఇంటికి ముందుగా వెళ్ళండి. ఇంటికి వెళ్ళి చూడండి. అక్కడంక నేను చెప్పిందే జరుగుతుంది. అమ్మాయి ఏమో ఏడుస్తుంది, ఈ శవానికేమో శవ సంప్రదాయాలు చేస్తుంటారు. చాలామంది కొత్త డ్రెస్ వేస్తారు. ఆ రోజు కూడా ఉన్నవాళ్ళేమో కొత్త డ్రెస్ వేస్తారు, లేని వాళ్ళేమో ఒక బట్టతో సాగనంపుతారు. పెళ్లి రోజేమో డ్రెస్సుల మీద డ్రెస్సులు కొన్నారు. రెండో వివాహం రోజు ఏ డ్రెస్సు అడుగుడు, ఏ సెంటు అడుగుడు, ఏ ఫోటోగ్రాఫర్ని అడుగుడు, ఏ పువ్వులు అడుగుడు, ఎవరు ఏం చేస్తారు అడుగుడు. సింగిల్గా పడుంటాడు, శవముగా పడుంటాడు, శవమైపోయి ఉంటాడు. శవ సంప్రదాయాలు జరుగుతుంటాయి. నన్ను ఎందుకు ఇలా చేస్తారని శవము ఎప్పుడు ప్రశ్నించదు ప్రియులారా, ఎప్పుడు ప్రశ్నించదు. మొదటి వివాహము ఆనందకరమైనదైతే, మొదటి వివాహములో అందరికీ సందడి అయితే, రెండో వివాహం ఒక్కసారి మీరు ఆలోచించండి. చావు కబురు అందిన దగ్గర నుంచి ఈ శవము పాతి పెట్టేంత వరకు అంత ప్రశాంతతే.
అంత ప్రశాంతతే. ఎవరిలో ఎక్కువ మాటలు ఉండవు, ఎవరిలో ఎక్కువ నవ్వలాటలు ఉండవు, ఎవరు ఎక్కువగా మాట్లాడుకోరు, ఎవరు ఎక్కువగా బట్టల గురించి డిస్కషన్ ఉండదు, ఎవరు ఎక్కువగా ఎందుకు మాట్లాడుకోరంటే రెండో వివాహం అంత సైలెంట్ అయినది కాబట్టి. అంత సైలెంట్ అయినది. ఏడవటానికి నవ్వటానికి. మొదటి వివాహం రోజు అందరూ నవ్వారు, రెండో వివాహం రోజు అందరూ ఏడుస్తుంటారు. అందరూ ఏడుస్తుంటారు ప్రియులారా. అప్పుడు మెల్లగా మాట్లాడతారు. పలానాళ్ళు వచ్చారా, బంధువులు వచ్చారా. ఏంటి, మొదటి వివాహం రోజు వచ్చినప్పుడు ఒకరికొకరు హగ్గు చేసుకుంటారు, ఒకరికొకరు అత్తుకుంటారు. రెండో వివాహానికి వచ్చినప్పుడు ఆ చూపు చూడండి, ఒక్కసారి ఆ చూపు చూడండి. నిజంగా ఎంతో వికారమైన చూపులు, వికారమైన మనస్తత్వం, ఏంటి దీనమైన మనస్తత్వం. అలా చూసుకొని అలా సైలెంట్ అయిపోతారు. ఇప్పుడు ఏం పలకరించినా, ఏమి మాట్లాడినా వ్యర్థం, ఎన్ని చెప్పినా వ్యర్థం. ఎందుకంటే శవం ముందుంది కాబట్టి. శవ సంప్రదాయాలు ఎన్ని జరుగుతున్నా శవాలకు కూడా చూడండి ఈరోజు. మొదటి వివాహము ఘనమైనదైతే రెండో వివాహము బాధకరమైనది. మొదటి వివాహము మన కళ్ళు ముందు జరుగుతున్నప్పుడు మనం ఆనందిస్తాం ప్రియులారా. రెండో వివాహం మనకు తెలియకుండానే మనకు జరుగుతుంటది. ఏంటి, మొదటి వివాహములో కొత్త గాజులు, కొత్త బట్టలు, కొత్తవన్నీ. రెండో వివాహములో ఏ కొత్త ఉండవు, ఉన్నవి కూడా తీసేస్తుంటారు ప్రియులారా. మనకు కప్పిన దుప్పటు పాడేస్తుంటారు, మనం వాడిన మంచం పడేస్తుంటారు, మనము వాడిన ప్లేటు పడేస్తుంటారు, మనం వాడిన గ్లాసు పడేస్తుంటారు, మనము వేసిన గాజులు భార్య కూడా పగలగొట్టేస్తుంది, మనం వేసిన తాళబొట్టు కూడా భార్య తీసేస్తుంటుంది. ఇది రెండో వివాహపు చరిత్ర. సమాజంలో ఎక్కడైనా చూడండి మీరు. మొదటి వివాహాన్ని దృష్టిలో పెట్టుకోండి, మొదటి వివాహాన్ని ఆలోచించండి. రెండో వివాహాన్ని దృష్టిలో పెట్టుకోండి. నిజంగా మన వివాహం మనకే విచిత్రంగా ఉంటుంది. నిజమే కదా అనిపిస్తుంది. అందుకే ఈ రెండు వివాహాల గురించి ఆలోచించండి, రెండు వివాహాల గురించి సుదీర్ఘంగా ఆలోచించండి. ఆశ్చర్యం వేస్తుంది. ఇంకొకటి, మనకి భయం వేస్తుంది, నిజంగా భయం వేస్తుంది. మొదటి వివాహం ఇంత సందడితో జరిగితే రెండో వివాహం ఏంటి ఇంత దుఃఖముతో జరుగుతుంది. అంతటితో ఏంటి, భార్య భర్తల బంధము తెగిపోతుంది. మొదటి వివాహములో భార్య బంధము జతపరిస్తే చావుతో భార్య భర్తల బంధము విడిపోతుంది. రెండో వివాహము రోజు భార్య భర్తల బంధం తెగిపోతుంది. మొదటి వివాహము జతపరచటానికైతే రెండో వివాహము విడిపోవటానికి దూరమైపోవటానికి ఇంక ఏ సంబంధాలుండవు ప్రియులారా, ఏ సంబంధాలుండవు. ఒకవేళ ఇదే మన జీవితపు ఒరిజినాలిటీ, ఇదే వాస్తవమైన మన జీవితంలో జరుగుతుందో ప్రియులారా, ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి ఆలోచించండి. మీ వివాహ దినాన్ని ఆలోచించండి. రెండో వివాహానికి కూడా మీరు సిద్ధపడండి. ఎందుకంటే చావు ఖచ్చితం. నేను చెప్పిందల్లా ఒకరోజు మీ అందరికీ, మీకు అందరికీ జరుగుతుంటుంది. కానీ అది జరుగుతున్నప్పుడు మాత్రము నీవైనా నేనైనా ఉండకపోవచ్చు. కానీ శవ సంప్రదాయాలు మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి. అందుకే ఆలోచించండి. బైబిల్ ఎన్నో పాఠాలు నేర్పించింది మనకి. అన్ని పాఠాలను చక్కగా మనం నేర్చుకోవాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటాం.